సర్దగా అబ్బో మొగుడు పెళ్ళం కలిసి పువ్వులు తీస్తే ఎంతో బాగుంటుంది. మా ఇద్దరికి ఈరోజే పెళ్ళి అయింది అనమాట. పెళ్ళి అంటే కలవ పువ్వులు పెళ్ళి, కలవ పువ్వులు పెళ్లి చేసుకున్నాం అన్నమాట ఈరోజు. దూరం చేసి అబ్బో మేడం గారు కలవ పూలన్నీ పీకేస్తున్నారు. రేపు నుంచి మేము వ్యాపారాలు మానేస్తాం. మా ఆవిడ దండల చేతం కూడా వచ్చింది. ఇప్పుడు దాకా పువ్వులు తీర్థం వచ్చింది అనుకున్నాం, దండల చేతం కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు కళ్యాణం మా ఆవిడ మెడలో వేద్దాం. తీసుకుంటుందా? ఇగో ఫ్రెండ్స్, మా ఆవిడ కోరిక రోజుతో తీర్చేసాను. మేడం గారు మీకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మా వాళ్ళు చెప్పండి. చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు ఈ వీడియో చాలా బాగుంటుందండి. అనుకున్న దానికన్నా ఈ వీడియో చాలా బాగా వచ్చింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మాతోటి పాటుగా మీరు కూడా ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో కలవ పువ్వులు కొలం దగ్గరికి వచ్చాము. మరి మా ఆవిడ గారు ఎప్పటి నుంచో కలవ పూలు కొలను చూడాలి, కలవ పూలు కొలను చూడాలి అంటుంది. అంటే వీడియోలో పెడుతున్నాం కదండి కోట్లాది కలవలని, ఆ సరస్సులు చూడాలంటుంది. అయితే మనకి ప్రతి సంవత్సరము కూడా ఆ కొల్లేట్లో మాత్రమే ఉండియండి. మరి అంత దూరం మరి ఈవిడ గారిని తీసుకెళ్ళలేం కదా, కాబట్టి తీసుకెళ్ళేవాడిని కాదు. ఇప్పుడు మనకి ఈ భీమవరానికి అత్యంత దగ్గరలో ఈ కొలంలో అంటే కొల్లేరులో ఎలా పూస్తాయో అలా పూసేస్తున్నాయి. కాబట్టి మొన్న వచ్చి వీడియో చేసాం కదా, ఆ వీడియో చూసాక దగ్గరే కదండి నన్ను తీసుకెళ్ళండి అంటుంది. కాబట్టి మా ఆవిడ గారికి మరి కోరిక తీర్చాలని ఈరోజు ఈ తెల్ల కలువల కొలం దగ్గరికి తీసుకొచ్చానండి. మరి మా ఆవిడ గారితో 2 పువ్వులు కూడా తీయిందాం, ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. మేడం గారు మన వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. హాయ్ అండి. ఈ కలవ పూలు పొలం చూసాక మీకు ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. రియల్ గా చూసారని చాలా ఆనందంగా ఉందా? మా ఆవిడకి రియల్ గా ఇవి చూసాక కనుల పండగ కింద అయిపోతుందంటండి. చాలా ఆనందంగా ఉన్నట్టు నాకంటే సంతోషపడిపోతుంది. మా ఆవిడ గారిని దింపుదామండి. మేడం గారు జాగ్రత్తగా దిగండి, లోతుగా ఉంటుంది, నేను పట్టుకుంటాను అండి. మొదటిసారిగా మా ఆవిడ కలవ పువ్వులు తీయడానికి పొలంలో దిగుతుంది. మేడం గారు నడుస్తుంటే ఎలా అనిపిస్తుంది? మేడం గారు అడుగు తీసి అడుగు వెళ్ళిపోతున్నారు, పడిపోతున్నారు అనమాట. కలవ పువ్వులు తీయాలని ఆశ. ఇంటికాడ ఉండగానే బోలు కౌరులు చెప్తారు, తీసుకెళ్తే బోలు కలవ పువ్వులు తీసేస్తానని. కానీ ఇక్కడికి వచ్చాక అడుగు వెళ్ళిపోతున్నారు. మేడం తీసుకోండి మేడం. అబ్బో మేడం గారు కలవ పూలన్నీ పీకేస్తున్నారు. రేపు నుంచి మేము వ్యాపారాలు మానేస్తాం, ఈవిడ గారికి కప్పు చెప్పేస్తాం. తీసుకోండి మేడం. అయ్యి బాబు మురిసిపోతుంది. చూసి 2 పువ్వులు తీసాను. అబ్బో మొగుడు పెళ్ళం కలిసి పువ్వులు తీస్తే ఎంతో బాగుంటుంది. పువ్వులు తీసారు కదా, దాన్ని డస్ట్ ఉంటుంది, ఇలా కడగాలి. ఇలా కడగాలి మేడం. పట్టుకోండి, నేను కడుగుతా. ఇవ్వండి, ఈరోజు మా మేడం గారి కోరిక తీర్చేసాను. ఈ కలవ పూలు కొలలన్నీ చూపించేసాను. ఆవిడ గారితో పువ్వులు కూడా బిగించేసాను పొలంలోకి దింపి. మేడం గారు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉన్నదండి. ఇగో ఫ్రెండ్స్, మేము ముగ్గురం వచ్చాము కలవ పూల కొలం కాడికి, తీసుకున్నాము. మా ఆవిడ గారు సంబరపడిపోతున్నారు అన్నమాట. మా ఆవిడ కోరిక రోజుతో తీర్చేసాను. ఎంత సంతోషపడుతుందంటే, ఓ సినిమాకి తీసుకెళ్ళినా, బీచ్కి తీసుకెళ్ళినా, లేకపోతే ఓ పార్క్కి తీసుకెళ్ళినా, ఊరికి తీసుకెళ్ళినా పడలేని సంతోషం ఈరోజు సంతోషపడిపోతుంది. అంతే, తను పుట్టినప్పటి నుంచి కూడా ఇలాంటి కలవ పూలు కొలను చూడలేదు కదా, ఈ రోజు చూసి చాలా ఆనందపడిపోతుంది అన్నమాట. ఎంత సంతోషం అంటే పండగ దీనికి మొత్తం దిగేసి ఇగో పువ్వులు తీసేసింది. మేడం గారు మీకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మా వాళ్ళు చెప్పండి. చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు రాలేదు కూడా, ఇదే ఫస్ట్ టైం పుట్టాక కూడా వస్తాం మేము సరదాగా. తీసుకుంటాం.
ఈ కలవ పువ్వుతోటి తాడుని వినియోగించుకోకుండా దండ చేసుకోవచ్చు. మీకు తెలుసా? తెలియదు కదా, నేను చూపిస్తాను చూడండి. ఇది ఉంది కదా, ఈ ముక్క ఇలా ఇరిసి ఇలా లాగాలి. ఇక చూస్తున్నావు కదా, దండ అయిపోతుంది. ఇంతే, నువ్వు కూడా తీయటి. వచ్చేసిందా? అంత దూరం లాక్కో, దగ్గరగా లాగు, చిన్న చిన్న ముక్కలు అలా ఇలా ఇలా. మా ఆవిడ దండల చేతం కూడా వచ్చింది. ఇప్పుడు దాకా పువ్వులు తీర్థమే వచ్చింది అనుకున్నాం, దండల చేతం కూడా వచ్చేసింది అనమాట. దండ తయారు చేసాము, కలవ పువ్వుల దండ అన్నమాట. ఇగో ఫ్రెండ్స్, మా ఆవిడదే బాగుందంటే మరి అది బాగోలేదంట. వేస్తున్నారా? ఇగో దండ, కలవ పువ్వులు, కళ్యాణం మా మావిడి మెడలో వేద్దాం. దండలు చేసి మార్చుకున్నామండి. దండలు మార్చుకున్నామండి. కలవ పూల దండలో పొలంలోకి వచ్చి ఇద్దరం చేసుకుని నా దండ ఏమో తనకేసాను, తన దండ ఏమో నాకేసింది. ఇవాళ మా ఇద్దరికి ఈరోజే పెళ్ళి అయింది అనమాట. పెళ్ళి అంటే కలవ పువ్వులు పెళ్ళి, కలవ పువ్వులు పెళ్లి చేసుకున్నాం అన్నమాట ఈరోజు. ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేసేది ఏంటంటే, భార్యాభర్తలంటే బరువుగా భారంగా సంసారాన్ని సాగించడమే కాదండి, మనకి లేని సంతోషాలను కూడా వెదిక్కిని ఆనందించాలనేదే మా ఈ వీడియో సారాంశం అన్నమాట. భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరి తప్పులను లోపాలను మరొకరు ఏలెత్తి చూపించుకోకుండా, ఒకరి ఇష్టాలను అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తూ అర్థం చేసుకుంటూ ఇద్దరూ కూడా అన్యోన్యంగా కలిసి జీవించాలండి. అదే నా కోరిక. ఇంకా భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి పని చేసుకోవడం తప్పు కాదనేది నా అభిప్రాయం అండి. మన పరిస్థితులు బాగోలేనప్పుడు భార్యతోటి పని చేయించుకోవడం ఏమాత్రం కూడా తప్పు కాదనేది నా అభిప్రాయం. అలా అని ఎప్పుడూ కూడా నేను నా భార్యని ఒక ఫ్యాక్టరీకి పంపడం, లేదా ఒక పొలం తీసుకెళ్ళి పని చేయించడం, ఒక తోటలో తీసుకెళ్ళి పని చెప్పడం లాంటివి ఎప్పుడూ చేయలేదండి. కనీసం నేను ఆకుకూరలు కూరగాయలు పండించేటప్పుడు తోటలోకి తీసుకెళ్ళి వంకాయలు కోయించడం కానీ, లేదా ఆకుకూరల మళ్ళీలో కలుపు తీయించడం కానీ ఇలా ఎప్పుడు కూడా నేను చేయలేదండి. మా భార్యతోటి ఓన్లీ వంట పని మాత్రమే చేయించేవాడిని. ఇంకా నా తోటివారు చాలామంది కూడా వంగ తోటలు పండించేటప్పుడు వాళ్ళ భార్యలను తీసుకెళ్ళి కలుపు మొక్కలు అవి పీకించుకునేవారు, మళ్ళా వంకాయలు కోయించుకునేవారండి. నేనైతే ఎప్పుడు కూడా నా భార్యని వంట చేయడానికే తప్ప పని నిమిత్తం తోటలోకి కానీ పొలం కానీ తీసుకెళ్ళలేదండి. ఎందుకంటే తనను తీసుకెళ్ళి పని చేయించుకోవడం నాకు అంత ఇష్టము లేదు, అంత అవసరము రాలేదు. అలా అని అది మాత్రం తప్పని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నమాట. ఎందుకంటే మన పరిస్థితులు బాగోలేనప్పుడు భార్యాభర్తలు కష్టపడి పని చేసుకోవడంలో తప్పు అనేదే లేదండి. ఏ కులం వారైనా అది చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. ఇంకా నేను వంగ తోటలో కాపించేటప్పుడు, ఆకుకూరలు పండించేటప్పుడు కూడా నేను వచ్చి వంకాయలు కోస్తాను, లేకపోతే ఆ ఆకుకూరలో కలుపు మొక్కలు పీకుతానని మా ఆవిడ చాలాసార్లు అడిగేది. కానీ ఎప్పుడు కూడా తీసుకెళ్ళేవాడిని కదన్నమాట. ఎప్పుడన్నా తనకి చూడాలనిపిస్తే సరదాగా ఇప్పుడు ఎలా తీసుకొచ్చినా అలా తీసుకెళ్ళి ఒక 5 నిమిషాలు ఆ తోటలు చూపించి తీసుకొచ్చేసేవాడిని తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా తనని ఎప్పుడూ కూడా పని నిమిత్తం తీసుకెళ్ళలేదండి. ఏ పని కూడా తోటలో తన చేత చేయించలేదు. అలా అని భార్యతోటి పని చేయితే తప్పు అనేది నా భావన కాదన్నమాట. ఈ విషయాలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియో చూసిన వాళ్ళలో మాలో కొందరు మాకు పేర్లు పెట్టడానికి చూస్తారండి. కాబట్టే ఈ విషయాలు ఇక్కడ ప్రస్తావించవలసి వచ్చిందన్నమాట. ఇంకా చాలా విషయాలు మీతో పంచుకోవాలని ఉంది, కానీ వీడియో ఇప్పటికే లెంత్ అయిపోతుందండి. కాబట్టి ఈ రోజుకి ఈ వీడియో ఇక్కడితోటి ముగిస్తున్నాము. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.